అందరికీ నమస్కారం. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా వైసీపీకి గట్టిగా కూడా కలిసి వచ్చే అంశంగా కూడా తెలియజేసుకోవచ్చు. మాజీ మంత్రి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా 2-3 సార్లు పనిచేసినటువంటి 2-3 కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన ప్రభావం చూపగలిగినటువంటి రఘువీరారెడ్డి గారు కూడా వైసీపీలోకి చేరేందుకు కూడా రంగం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జగన్ 2.0 ఓ ఎఫెక్ట్ తెలుస్తూ ఉంది. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన బతికున్నప్పటి నుంచి కూడా అక్కడ రాజకీయాలు చేయటంలో కూడా రఘువీరారెడ్డి గారు జగనన్న ఫ్యామిలీ అంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ తోటి ఆయనకున్నటువంటి బంధం అలాంటిది. కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో కానీ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మంచి శాఖలు చేసినటువంటి రఘువీరారెడ్డికి ఆయన తదనంతరం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా రఘువీరారెడ్డికి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి కల్పిస్తూ కూడా పిసిసి అధ్యక్షులుగా కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. అయితే అక్కడ జరిగిన కొన్ని రాజకీయ పరిస్థితుల్లో కూడా ఆయన్ను పిసిసి నుంచి చెక్ పెడితే ఏఐసిసిలోకి ఆయన తీసుకోవటం, అక్కడి నుంచి కూడా ఆయన కొంత సైలెంట్గా ఉన్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బ్యాక్ డ్రాప్ 2024లో జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటికి రావాలి, గట్టిగా పార్టీని పటిష్టం చేసే విధంగా కూడా శైలజనాథ్ గారిని కూడా ఉమ్మడి అనంతపురం కాన్స్టిట్యున్సీలో తీసుకోవటం జరిగింది. సో రఘువీరారెడ్డి గారు కూడా కనుక కలిసి వస్తే బీసీ సామాజిక వర్గంలో కూడా యాక్టివ్గా కూడా అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఆయనకు వైసీపీకి కూడా మంచి మళ్ళీ పునర్వైభవం వస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే రఘువీరారెడ్డి గారు కూడా ఆల్రెడీ వైసీపీకి టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని రోజుల్లో మరి ఆయనతోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో 2-3 సిట్టింగుల్లోనే ఆయన చేర్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాజకీయాలు ఇంకా స్పీడ్గా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీనియర్ లీడర్స్ని కలుపుకొని వెళ్తే సక్సెస్ అవుతారు అనేది ఆయన గట్టిగా నమ్ముతున్న వేళ కూడా అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అనంతపురంలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ నాన్నగారితోటి పెద్ద ఆయనతోటి పనిచేశారో వాళ్ళందరినీ కూడా శైలజనాథ్ గారి విషయంలో కూడా అదే ఆచితూచి అడుగు వేసి కూడా ఆయన్ని ఆ పార్టీలోకి తీసుకోవటం, అయితే దాన్ని అందరూ హర్షించడంతో ఆయన మళ్ళీ బ్యాక్ డ్రాప్ ఇంకా లోతుగా వెళ్ళి ఎవరైతే వైసీపీకి ఎడిక్ట్ అయ్యి ఎవరైతే వైసీపీలో మళ్ళీ చేరి తమ రాజకీయ జీవితాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారో వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రఘువీరారెడ్డి గారు చేరిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఇద్దరిని పార్టీలోకి చేర్చే సీనియర్ లీడర్స్ కూడా గాలం వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా రఘువీరారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేలా కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలియజేసుకోవచ్చు.